జెడ్పీ పీఠంపై 3 ప్రధాన పార్టీలు కన్నేశాయి. జెడ్పీ చైర్మన్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆశావాహుల్లో పోటీ పెరిగింది. జిల్లాలో త్రిముఖ పోటీ తప్పేలా లేకపోవడంతో 3 పార్టీల్లో బడా నేతలపై ఒత్తిడి కూడా పెరిగింది. అధికార పార్టీపైనైతే ప్రెజర్ మరింత ఎక్కువగా ఉంది. ఇంతకీ ఆ జిల్లాలో ఏం జరుగుతోంది? అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డవారు ఇప్పుడు జెడ్పీ చైర్మన్ పదవినైనా దక్కించుకోవాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జెడ్పీ పీఠం తమదంటే తమదంటూ 3 పార్టీలు ధీమాతో ఉన్నాయి. నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో అన్ని పార్టీల్లో ఆశావహులు పెరిగారు. జనరల్ రిజర్వేషన్ అయితే పోటీ విపరీతంగా ఉండేది. గతంలో జనరల్ గా ఉన్న జెడ్పీ పీఠం ఈసారి బీసీ మహిళను వరించింది. దీంతో జెడ్పీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు భార్యలను రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 31 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇందులో 11 మండలాలు మహిళలకు కేటాయించారు. బీసీ మహిళలకు 6 స్థానాలు, జనరల్ మహిళలకు 5 సీట్లు రిజర్వ్ అయ్యాయి. జనరల్ స్థానాలు 5 ఉన్నాయి. బీసీ జనరల్ కూడా 7 స్థానాలున్నాయి. ఈ స్థానాల్లో ఎక్కడి నుంచైనా బీసీ మహిళలు పోటీ చేసే అవకాశం ఉంది. ఈ స్థానాల నుంచి గెలిచిన మహిళ జెడ్పీ చైర్మన్ అవుతారు. బడా నేతల సతీమణులు రిజర్వ్ అయిన స్థానాల్లో తమ రాజకీయ పలుకుబడితో ఎక్కడి నుంచైనా పోటీలో ఉండే అవకాశం ఉంది. కోటగిరి, మాక్లూరు, మెండోరా, మోర్తాడ్, మోస్రా, ఏరగట్ల జెడ్పీటీసీ స్థానాలు బీసీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. డిచ్పల్లి, జక్రాన్పల్లి, మోపాల్, నందిపేట్, నవీపేట్, పోతంగల్, వేల్పూర్ స్థానాలు బీసీ జనరల్ గా ఉన్నాయి. ఈ స్థానాల్లో బీసీ మహిళలు బరిలోకి దిగే అవకాశం ఉంది. జనరల్ మహిళా స్థానాల్లో కూడా బీసీ మహిళలు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆర్మూర్, భీమ్గల్, చందూరు, రుద్రూర్, ఎడపల్లి మండలాలు నుంచి తమ సతీమణులను బరిలోకి దించేందుకు బీసీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఇదివరకు 3 మహిళలు పనిచేశారు. 2006 తర్వాత మళ్లీ ఇప్పుడు జెడ్పీ చైర్పర్సన్ స్థానం మహిళకు రిజర్వ్ అయింది. దీంతో 3 పార్టీల నుంచి జెడ్పీ చైర్మన్ పీఠం ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత మండలం భీమ్గల్ నుంచి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కన్నే ప్రేమలత జెడ్పీ పీఠంపై కన్నేశారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి మాజీ విప్, ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్ ఈరవర్తి అనిల్ సతీమణి సుహాసినిని బరిలో దింపేందుకు రెడీ అయ్యారని సమాచారం. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత జెడ్పీ చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్నారు. బోధన్ నియోజకవర్గం నుంచి గతంలో జెడ్పీ వైస్ చైర్మన్ గా పనిచేసిన రజితా యాదవ్ కూడా ఈసారి జెడ్పీ పీఠంపై గురిపెట్టారంటున్నారు. ఇక బీఆర్ఎస్ లో కూడా పలువురు నేతలు తమ సతీమణులను బరిలోకి దింపేందుకు పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలుస్తున్నారు. బీజేపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి సతీమణి దివ్య జెడ్పీ చైర్మన్ పదవి ఆశిస్తున్నట్టు చెబుతున్నారు. గతంలో దివ్య నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. వీరితో పాటు ప్రధాన పార్టీల నుంచి చాలా మంది జెడ్పీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రకటించిన రిజర్వేషన్లే యథాతథంగా ఉంటాయా, ఏమన్నా మారే అవకాశం ఉందా అనే సందిగ్ధత మాత్రం ఉంది. హైకోర్టు తీర్పు తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.